గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. గుడ్ మార్నింగ్. తెల్లారింది, లేచారా? టైం అయితే 6 అవుతుంది. నేనైతే 4కే లేచాను ఫ్రెండ్. నిన్న 5కి పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈరోజు కూడా 5 వరకు పూజ అయిపోవాలి. అందుకని లేచిన పనంతా కంప్లీట్ చేసుకున్నా. నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక నేను టిఫిన్ రెడీ చేసి మా పాపను లేపి రెడీ చేసి స్కూల్కి పంపించడే. వాళ్ళిద్దరు పడుకున్నారు, వాళ్ళ డాడీ అని ఆమె. ఇక నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక పాప స్కూల్కి వెళ్ళాలి కాబట్టి తన కోసం రైస్ పెట్టిన, అన్నం అవుతుంది, పాలు వేడవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు టిఫిన్ మాదైతే ఇడ్లీ. ఇది నైట్ అన్నం కొంచెం మాడింది. నైట్ ఏదో ఆలోచించుకుంటా స్టవ్ దగ్గర ఉన్న అన్నం మాడిపోయింది. ఇడ్లీ చేయాలి. ఈ పల్లీ చట్నీ మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. నేను నైట్ క్యాలీఫ్లవర్ ఫ్రై చేసిన, అది ఉంది. అదే ఈరోజు మా పాపకు లంచ్ బాక్స్లోకి అదే కర్రీ. ఈరోజు ఇక లంచ్ బాక్స్లోకి అయితే రైస్ పెట్టిన, క్యాలీఫ్లవర్ ఫ్రై చేసి బాక్స్ పెడతా. స్నాక్స్ అని పెడితే ఆమె స్కూల్కి వెళ్ళిపోతుంది. ఆమెను పంపించి వచ్చిన తర్వాత అప్పుడు టిఫిన్ చేసి ఇంట్లో పని ఇల్లు కడగాలి. బయటికి వెళ్ళే పని ఉంది, బయటికి వెళ్ళి సామాన్ తెచ్చుకోవాలి. ఒక ముచ్చటైతే వినండి. 2025 మీకు ఏం హ్యాపీనెస్ ఇచ్చింది, ఏం సాడ్నెస్ ఇచ్చిందో నాకు చెప్పండి. నాకైతే సాడ్లో కూడా హ్యాపీ ఉంది, అంటే బాధలో కూడా హ్యాపీనే చూసుకున్నాను. నేను బాధపడలేదు. చెప్పుకోవాలంటే అన్ని బాధలే ఉంటాయి, కానీ ఏ రోజు కూడా ఇది బాధ అది బాధ అని అనుకోలేదు. బాధలో కూడా నేను హ్యాపీనే చూసుకుంటా. ఎందుకంటే మనకంటూ చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. ఇది చెప్పే రోజులు కూడా కావు. మనం ఏడుస్తుంటే మన బాధని ఇంకొక నలుగురికి చెప్పి వాళ్ళు సంతోషపడే రోజులు ఇవి. అందుకనే ఎవరు అట్లా బాధపడద్దు. నా అనుకునేటోళ్ళకే మీ బాధ చెప్పండి, ఓకేనా? నేనైతే అలానే చెప్పుకుంటా, ఒక్కళ్ళకే చెప్తున్నా నా ప్రాబ్లమ్స్ అన్నీ, ఎవరికి చెప్పను. మీరు కూడా అట్లా ఉంటే కామెంట్ చేయండి. 2025 అయితే నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాకైతే మంచి జరిగింది. నేనైతే మంచిగానే జరిగింది అనుకుంటున్నా. జరగాలి కూడా, అందరూ మంచిగా ఉండాలి. 2026 కూడా దేవుడి దయ వల్ల అంతా మంచి జరగాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, కానీ అవన్నీ పట్టించుకో. సుఖం వచ్చినప్పుడు సంతోషపడద్దు, కష్టం వచ్చినప్పుడు బాధపడద్దు. రెండు ఒకేలాగా ఆలోచించాలి. నేనైతే అట్లనే ఆలోచించుకుంటా. నాకు సుఖం వచ్చిందని ఇది చేసుకొని, కష్టం వచ్చిందని బాధపడను. అది మనదే, ఇది మనదే అనుకుంటా. నేను అట్లనే ఫాలో అయ్యి అట్లనే ఉంటా. కానీ 2025 నాకైతే మస్తు నేర్పించింది. నాకు ఏంటంటే ఎవరి నా వాళ్ళు ఎవరి కాదు అనేది బాగా అర్థమైంది. మీకు అలా అలాంటి అనుభవం ఉందా, అనుభవం అయిందా? అయితే నాకు కామెంట్ చేయండి. ఏమంటారు? ఓకేనా? బాయ్.